ఎవ్వరూ చూడని ప్రదేశం ఎక్కడ ఉంటుంది? మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనేది ఎక్కడ ఉంటుంది? ఎవ్వరూ చూడకుండా ఉంటారా? అలాంటి ప్రదేశం ఎక్కడన్నా ఉందా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురువుగారికి 3 శిష్యులు ఉన్నారు. ఆ 3 ఈయన దగ్గర చాలా సంవత్సరాలుగా విద్య నేర్చుకుంటున్నారు. ఆ విద్య ఎంతవరకు వచ్చిందో, వాళ్ళకి అసలు భగవంతుడి గురించి ఎంతవరకు అర్థమైందో తెలుసుకుందామని గురువుగారు ఒక పరీక్ష పెట్టారు. ఏమిటంటే వారికి 3కి ఒక్కొక్క అరటిపండు ఇచ్చి, ఈ అరటిపండు ఎవ్వరూ చూడని చోట వెళ్ళి తినాలి మీరు అని చెప్పారనమాట. అయితే ఆ 3 అరటిపళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఒకరు ఏం చేశారంటే చుట్టూ చూశారు, ఎవ్వరూ చూడట్లేదు కదా అని. అయితే ఇంట్లో మనుషులు ఉంటారు కదా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి వెళ్ళి తలుపులన్నీ వేసేసుకుని లోపల కూర్చుని తిన్నారు. రెండో ఆయన ఏం చేశాడు, ఇక్కడెక్కడా కాదు, ఇంట్లో అంటే గోడలు చీమలు అవి ఇవి కూడా చూస్తున్నాయి కదా అని చెప్పి కొన్ని చీమలు అక్కడ ఉంటే ఆ చీమలన్నిటిని తీసేసి బయటపడేసి, అమ్మయ్య ఇప్పుడు ఎవరు చూడట్లేదని చెప్పి రెండో ఆయన తినేశాడు. మూడో ఆయనకి అసలు ఎక్కడ చూస్తున్నా ఎవరో ఒకళ్ళు చూస్తున్నట్టే అనిపిస్తోంది. అందుకని ఏం చేశాడు, పెద్ద కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కి అటు ఇటు చూశాడు. సరే వచ్చేసాడు కిందకి. కట్ చేస్తే గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు అడిగారనమాట, అరటిపళ్ళు తిన్నారా అంటే, మొదట ఆయనేమో నేను ఇలా ఎవరు చూడకుండా తలుపులు వేసుకొని తిన్నానని చెప్పాడు. రెండో ఆయనేమో మా రూమ్లో చీమలు చూస్తుంటే చీమలను కూడా తీసేసి మరీ తిన్నాను, ఎవరూ చూడలేదు అని చెప్తాడు. మూడో ఆయన చెప్పింది, గురువుగారు పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు అని రోజు చెప్తూనే ఉన్నారు కదా, అది నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపిస్తూనే ఉన్నాడు. ఆఖరికి పెద్ద కొండ మీదకి వెళ్ళాను, అక్కడ కూడా పరమేశ్వరుడు నన్ను చూస్తున్నాడు అని నాకు అనిపించింది. అందుకే నాకు ఎవరు చూడకుండా ప్లేస్ దొరకలేదు, తినలేదు గురువుగారు, ఇదిగో అరటిపండు అని ఇచ్చేసాను. అంటే ఎవరు చూసినా చూడకపోయినా ఆ పరమాత్మ మనల్ని చూస్తూనే ఉంటాడు.